35వ కీర్తన. సో ఇక్కడ 21వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 21వ వచనం, 35వ కీర్తన 21వ వచనం. నన్ను దూషించుటకై వారు నోరు తెరుచుకొనిచున్నారు. ఆహాహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడదునని అనుకొనిచున్నారు. సో నోరు తెరిచి ఎగతాళి చేస్తే వారి గురించి, ఇబ్బంది పెట్టే వారి గురించి దావీదు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మొదటి వచనం, 35వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం. Psalm 35 verse 1. యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు వ్యాజ్యమాడుతున్నారా, దేవుడికి అవకాశం ఇస్తున్నారా అనేది నా ప్రశ్న. మిమ్మల్ని ఏదైనా మాట అంటే మీరు తిరిగి మాట అంటున్నారా, లేకపోతే మీరు దేవునికి అవకాశం ఇస్తున్నారా అనేది నా ప్రశ్న. సో జాగ్రత్తగా మనం అందరం దేవుని సహాయాన్ని కోరుకోవాలి. నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. అందరం ఏమంటారంటే, అందరికీ ఏంటంటే ఏమి చేతకాని పరిస్థితుల్లో అప్పుడు దేవుడికి ఇస్తాం. మనం పోరాడడానికి అవకాశం ఉన్నంతకాలం మనం పోరాడి వారిని ఏమంటారు, ఎన్ని మాటలు అన్నాలో అన్ని మాటలు అనేసి, అప్పుడు కుదరకపోతే అప్పుడు దేవునికి అవకాశం ఇస్తాం. నాయనా వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారో నాయనా అని అప్పుడు ఏడుస్తాం దేవుడి దగ్గర. దేవునికి ముందుగా అవకాశం ఇవ్వట్లేదు, కానీ దావీదు భక్తుడు ఎప్పుడూ అవకాశం ఇచ్చేవాడు. అందుకనే 2వ వచనం చదువుదాం. 35వ కీర్తన 2వ వచనం. కేడెము డాలును పట్టుకొని నాకు సహాయకుడివై లేచి నిలువుము. హల్లెలూయా, హల్లెలూయా. సో దావీదు భక్తుడు గొలియాతుతో యుద్ధం చేసేటప్పుడు ఇదే మాట్లాడంటాడు. దేవుడు యుద్ధం చేస్తాడు. ఒకసారి చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 45వ వచనం. కత్తియు ఈటెము బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చున్నావు, సైన్యములకు అధిపతి యెహోవా మీద నేను నీ మీదకి వచ్చున్నాను. హల్లెలూయా. సో ఆయన గొలియాతేమో కత్తెను ఈటెను డాల్ను పట్టుకుని వస్తున్నాడు, కానీ అందుకని ఇక్కడ కేడెమును డాల్ను పట్టుకొని నాకు సహాయంకై లేచి నిలువుము అని దావీదు భక్తుడు 35వ కీర్తనలో మనము ఇక్కడ చూస్తున్నాం. 45 వచనంలోనేమో అక్కడ ఎట్లా జరిగింది అనేది అక్కడ మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తాము అని అంటే, ఎవరైనా మన మీదకి యుద్ధానికి లెగుస్తే మనమే యుద్ధం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాం, కానీ దేవుడు మన పక్షాన యుద్ధం చేయడానికి. అందుకని నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. ఒకసారి అందరం హృదయపూర్వకంగా దేవునికి అప్పగించుకుందామా? దావీదు భక్తుని వలె మన వ్యాజ్యాలు పోరాటాలు అన్నిటినీ హృదయపూర్వకంగా దేవునికి అప్పగిద్దాం. అందరం కలిసి హృదయపూర్వకంగా మొదటి వచనాన్ని 35వ కీర్తన మొదటి వచనాన్ని అందరం కలిసి హృదయపూర్వకంగా చదువుతా దేవునికి మన వ్యాజ్యాలని, మన పోరాటాలు అన్నిటినీ దేవునికి అప్పగిద్దాం. యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. హల్లెలూయా. సో మనము దేవునికి అప్పగించుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అప్పగించుకోవడం నేర్చుకుంటామో దేవుడు మన పక్షాన దేవుడు పోరాటం చేయటం ప్రారంభిస్తాడు. ఎవరు మన ముందర నిలవలేరు. అందరు భయపడి పారిపోవచ్చు ఆ వ్యక్తిని చూసి, కానీ మీ ముందులో ఎవరు నిలవలేరు. ఎందుకంటే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా ఆ వ్యక్తి కూలిపోవాల్సిందే. సో అందరు భయపడుతున్నారు గొలియాతుని చూసి, కానీ దావీదు భక్తుడు మాత్రానికి యుద్ధానికి ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకు అని అంటే, దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు. అలానే దేవుడు దావీదు భక్తుడిని అభిషేకించాడు. సో మనం చాలా జాగ్రత్తగా ఈ అనాయింటింగ్ని, అభిషేకాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. సో అభిషేకించడానికి గల కారణం ఏంటి అని అంటే, దావీదు భక్తుడు ఎప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చాడు. అది ఫస్ట్ నుంచి దేవుడు తన హృదయంలో ఇచ్చాడు. ఎప్పుడు దేవునితో ఉందాం, దేవునితో సహవాసం చేద్దాం అనే హృదయాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు.
సో అందరూ ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు తన్ని గుర్తించకపోయినా దేవుడు ఆయన్ని పట్టించుకున్నాడు, ఆయన్ని గుర్తించాడు, తన పరిచయంలో వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి మనము హృదయపూర్వకంగా దేవునికి అప్పగించుకోవడం నేర్చుకోవాలి. హృదయపూర్వకంగా ఎలాంటి సందేహం లేకుండా దేవుని పరిచర్య చేయడానికి, దేవుని నామంలో యుద్ధం చేయడానికి మనం ముందుకు రావాలి. ఎప్పుడైతే మనం ముందుకు వస్తామో దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడతాడు. ఎన్నిసార్లు వ్యాజ్యమాడి ఓడిపోయారు చెప్పండి మీరు? వాదించి ఓడిపోయిన సందర్భాలు ఎంతమందికి ఉంది ఆలోచించండి. కానీ దావీదు భక్తుల్లాగా మనం కూడా తెలుసుకుంటే, వీళ్ళు వాదిస్తున్నారు నాయనా, నా పక్షాన నువ్వే వాదించిన ఆయన అని కనుక మనం హృదయపూర్వకంగా దేవునికి అప్పగించుకుంటే దేవుడు వాదిస్తాడు. అలానే నాతో పోరాడు వారితో నువ్వు పోరాడినైనా అంటే దేవుడు తప్పకుండా పోరాడతాడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. తర్వాత దేవుడు చేసే అద్భుతాలు ఎలా ఉంటాయి అనేది మీరు గమనించండి. 3వ వచనం చదువుదాం. 3వ వచనం, 35వ కీర్తన 3వ వచనం చదువు. నేనే నీ రక్షణని నాతో సెలవిమ్ము. సో దేవుడు ఎవరు ఎంత తీవ్రంగా మన మీదకి వచ్చినా నేనే నీ రక్షణని నాకు సెలవిమ్ము అని ఎప్పుడైతే దేవుడు చెప్తాడో, చెప్పగానే మన పరిస్థితులన్నీ మారిపోతాయి. 4వ వచనం చదువుదాం. నా ప్రాణం తీయగోరు వారికి సిగ్గుము అవమానంను కలుగును గాక, నా కీడు చేయు ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరైతే మనకి అవమానం చేయాలనుకుంటారు, అందుకనే ఎవరు మన పక్షాన ఉండాలి? దేవుడు మన పక్షాన ఉండాలి. అందుకనే నేనే నీ రక్షణని నాతో సెలవిమ్ము. మనం అందరం చెప్దామా? హృదయపూర్వకంగా దేవుడిని అడుగుదామా? నేనే నీ రక్షణని నాకు సెలవిమ్ము, నాతో సెలవిమ్ము. అందరం చెప్దామండి. నేనే నీ రక్షణని నాతో సెలవిమ్ము, నేనే నీ రక్షణని నాతో సెలవిమ్ము. హల్లెలూయా. సో చాలాసార్లు నా పక్షాన ఎవరు మాట్లాడట్లేదు, నాతో ఎవరు లేరు అనుకుంటాం. దేవుడే మన పక్షాన పోరాడేవాడు. మనకి రక్షణ ఇచ్చేది దేవుడే. అందుకనే ఏమంటున్నారు? నా ప్రాణం తీయగోరువారు సిగ్గు అవమానమును కలుగును గాక. వారికి సిగ్గు అవమానం కలుగుతుంది. అలానే నా కీడు చేయాలని ఆలోచించేవారు వెనుకకు మళ్లింపబడి మళ్ళీ లజ్జపడతారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు రక్షిస్తున్నాడు మనల్ని. వాళ్ళు ప్లాన్లు వేసుకుంటారు, ఎట్లయినా కానీ ఈ దెబ్బతో ఈయన్ని ఖతం చేసేద్దామని. వాడి ప్లాన్లన్నిటినీ దేవుడు జీరో చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకనే 5వ వచనం 6వ వచనంలో దూతని గురించి, యెహోవా దూత వారిని పారద్రోలును గాక, వారి గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే నుందురు గాక. యెహోవా దూత వారిని తరుమును గాక, వారి త్రోవలు చీకటి జారుడుగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో గాలికి పొట్టు వలె ఎగిరిపోతారు. మొదటి కీర్తనలో కూడా ఉంటుంది, గాలి చెదరగొట్టు పొట్టు వలె అని ఉంటారు. ఒకసారి చదువుదామా? మొదటి కీర్తన. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. హల్లెలూయా. దుష్టులు ఏమవుతారు? గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. అలానే దేవుని దూత వారిని పారదోలుతుంది కాబట్టి వాళ్ళు పొట్టులాగా అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. సో పొట్టులాగా ఉంటామా, మంచి విత్తనంలాగా ఉంటామా అనేది మనం నిర్ణయించుకోవాలి. అందరికీ చూడడానికి పొట్టు విత్తనం ఒడ్డు ఒకేలాగా ఉంటాయి, కానీ వాళ్ళు అది జల్లిస్తారు, ఇట్లా పైకి పట్టుకుని ఇలా జల్లిస్తూ ఉంటే పొట్టంతా గాలికి ఎగిరిపోతుంది, విత్తనాలన్నీ కిందకు వస్తాయి. హల్లెలూయా. సో అవన్నీ అగ్నిలో వేయటానికి, కాల్చి వేయడానికే పనికి వస్తుంది. కాబట్టి మనము జాగ్రత్తగా మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. వారి త్రోవ చీకటి జారుడుగా ఉండును గాక. సో వాళ్ళు ఏదో మేము చాలా బలంగా ఉన్నాం అనుకుంటారు. నేను బలంగా ఉన్నాను కాబట్టి వీడు నాకంటే బలహీనుడు కాబట్టి వీడిని నేను తొక్కేయగలను అనుకుని వస్తారు. కానీ వారి త్రోవ చీకటిగా ఉంటుంది, జారుడుగా ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయాలి ఇది. ఏమంటారు మీరు అందరూ? ఇప్పుడు అవకాశాలు లేవు, ఊర్లో కూడా అన్ని సిమెంట్ రోడ్లు వచ్చేసినాయి. మేము ఫస్ట్ టైం కంవారిపాలెంకి వెళ్ళినప్పుడు మోకాళ్ళలోతు బురద, బాగా వర్షం పడింది.
నాకు అస్సలు అలవాటు లేదు. పాస్టర్ గారికి అయితే కొంచెం అప్పుడప్పుడు పొలాల్లో తిరగటం అలవాటు ఉంది, నాకైతే అస్సలు అలవాటు లేదు. వెళ్తే చెప్పు లోపలికి వెళ్ళిపోతుంది, కాలు జారిపోతుంది. ఇక పడ్డామని అంటే మొత్తం బట్టలు కూడా లేవు, ఏదో మామూలుగా వెళ్ళిపోయాం అక్కడికి. ఇక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అది మళ్ళీ చీకటి. హల్లెలూయా. టార్చ్ లైట్ ఏం లేదు. వాళ్ళు ముందులా వెళ్తుంటే వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళని ఫాలో అవటమే. సో తర్వాత మందిరం కట్టిన తర్వాత అన్ని రోడ్లు అన్నీ వేయటం జరిగింది. హల్లెలూయా. సో 10 years బ్యాక్ అన్నమాట ఇది. సో అట్లా ఏమంటారంటే చీకటి కనబడట్లేదు, జారుతుంది. ఎక్కడ కాలు పెడితే ఎక్కడ గట్టిగా జారి పడతామో తెలియదు. పడ్డామని అంటే భలే సంతోషం అన్నమాట కదా. ఎప్పుడైనా పడ్డారా మీరు? సో ఎక్కువగా తిరిగే వాళ్ళు పడతారు. ఎందుకనంటే వాళ్ళు తిరిగి 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 ఏదో ఒకసారి పొరపాటు జరిగి పడుతుంది. నాలాగా అప్పుడప్పుడు తిరిగేవాళ్ళు భయంగా చేసుకుని ఎట్టగొట్ట ఎలాగోలా బయటకు వస్తాం అంతే. ఒకసారో 2 సార్లు తిరిగాను అంతే నేను. సో చీకట్లో నడవటం అనేది చాలా కష్టమైన విషయం, అది కూడా జారే స్థలంలో. దుస్తుల పరిస్థితి ఎలా ఉంటుంది మనకు అర్థం కావడానికి ఆ పరిస్థితులు నేను జ్ఞాపకం చేస్తున్నాను. సో వాళ్ళు ఏదో అడుగులు వేసేసి పరిగెత్తుకుంటాం మన మీదకి, అట్లా అట్లా దూసుకుంటాం మన మీదకి వచ్చేద్దాం అనుకుంటారు. కానీ దేవుని దూత ఏం చేస్తుందంటే వాళ్ళు నడిచే స్థలం చీకటిగా అయిపోతుంది, వాళ్ళ కాళ్ళు జారేదట్టే అయిపోతాయి, ఇంకా వాళ్ళు ఏం తప్పించుకోలేరు. 7వ వచనం చదువుదాం. నన్ను పట్టుకొని వాళ్ళని వారి నిర్నిమిత్తముగా గుంటలో తామ వల్ల వడ్డిరి, నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంటలు త్రోవిరి. అయితే 8వ వచనం చదువుదాము. వారు తెలియకుండా చేటు వారి మీదకి వచ్చును గాక, తాము ఒడ్డిన వలలో తామే చిక్కుకొందురుగాక, వారి ఆ చేతిలోనే పడునుగాక. హల్లెలూయా. సో మనం చాలా జాగ్రత్తగా నిర్నిమిత్తంగా గుంటలు తవ్వటం అంటే ఏంటి మీరే ఆలోచించండి. నిర్నిమిత్తముగా గుంటలు తవ్వటం అంటే ఏంటి? నిర్నిమిత్తముగా గుంటలు తవ్వటం అంటే ఏంటి? అంత మంచిగా ఉంటే ఏదో ఒకటి వారికి, ఇప్పుడు వారు చేయరు, చేసేవారిని చేయనివ్వరు, అన్నీ పాడు చేస్తూ ఉంటారు. ఇప్పుడు పరిచర్య జరుగుతూ ఉంటుంది, పరిచర్య జరుగుతూ అంటే చాలామంది పరిచర్య చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? వచ్చి పాస్టరమ్మ గారు నీకు బాదం మిల్క్ ఇచ్చిందా? ఇవ్వలేదు. వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళు తాగటం నేను చూశానని చెప్తే చాలు. గుంటలు తాగటం అంటే అంతే. అర్థమైందా? వాళ్ళు తాగుతున్నారు, మీరు తాగారా అని. ఒక ఆవిడకి కడుపులో నొప్పి వచ్చిందంట, మీకు తెలుసా అండి ఈ కథ? ఒక ఆవిడ కడుపులో నొప్పి వచ్చిందంట, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారంట. ఎంతసేపు ప్రార్థన చేసినా కడుపులో నొప్పి తగ్గట్లేదు, ఆ కడుపులో నొప్పి పెరిగిపోతుందంట. అప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, నువ్వు కడుపులో ఏదో దాచుకున్నావు, బయటికి తీయని చెప్పారంట. పాస్టరమ్మ గారు అందరికీ టీ ఇచ్చి నాకు టీ ఇవ్వలేదని చెప్పిందంట. అప్పుడు కడుపులో నొప్పి తగ్గిపోయింది. హల్లెలూయా. అంటే నేను చెప్పేది ఏంటంటే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, అదేమి నేనేమి సమర్థించడానికి కాదు. బట్ దాన్ని ఏంటంటే పరిచర్య చేసే వాళ్ళని కానీ ఎవరైనా మన ఇంట్లో అయినా, ఇప్పుడు కొంతమంది ఏమంటారు, వాళ్ళకి చూసే అవకాశం ఉండదు, వాళ్ళు సరిగ్గా చూడలేరు తల్లిదండ్రుల్ని. చూసేవారు చూస్తా అంటే మంచిగా ఏలు పెడతారు, అలా చేయటం ఏంటి ఇలా చేయటం ఏంటి అని వచ్చి తల్లిదండ్రులకు చెప్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? సో అలా చాలా ఏంటంటే నిర్నిమిత్తంగా గుంటలు తవ్వుతూ ఉంటారు. పరిచర్య చేసేవారిని పరిచర్య చేయనివ్వకుండా, తల్లిదండ్రులను చూసుకునేవారిని తల్లిదండ్రులను చూసుకోనివ్వకుండా ఇలా చేస్తూ ఉంటారు. మంచిగా భార్యాభర్తలు సంతోషంగా ఉంటే వచ్చి గుంటలు తవ్వుతారన్నమాట. గుంటలు త్రవ్వి వాళ్ళు సంతోషంగా ఉండకుండా ఆనందంగా ఉండకుండా వాళ్ళకి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు అని అంటే 8వ వచనం మనం చదివాం కదా,
వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చును గాక. తెలియకుండా వాళ్ళ ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి. తాము ఒడ్డిన వలలో తామే చిక్కుపడును గాక. వాడు ఆ చేతిలోనే పడును గాక. హల్లెలూయా. సో ఏమి విత్తుతారో అదే కోస్తారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, అంటే మన జాగ్రత్తలు ఏమి పనికిరావు. మనం హృదయపూర్వకంగా దేవుని వైపు చూసే కొద్దీ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనం అందరం ఏదో చేయాలనుకుంటాం, ఏమీ చేయలేం. కొంతమంది ఏమంటారు, కావాలని గుంటలు త్రవ్వుతూ ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేరు చూసి. చక్కగా ఉన్నారు అని అంటే, చక్కగా కలిసి ఉన్నారు అని అంటే ఓర్చుకోలేరు. అన్న తమ్ముళ్ళు కలిసి ఉన్నారంటే ఓర్చుకోలేరు. అక్క చెల్లెలు కలిసి ఉన్నారంటే ఓర్చుకోలేరు. ఏదో చెప్పాలని చూస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలో వాళ్ళు అలా ముందుకెళ్ళిపోతుంటే దాన్ని చూసి కూడా ఓరవలేరు. ఆ సమస్యల్ని వదిలేసి వాళ్ళు అలా ముందుకెళ్ళిపోతుంటే దాన్ని చూసి కూడా ఓరవలేరు. కాబట్టి ఏదో ఒకటి, ఇంత సంతోషంగా వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళకి ఏదో ఒకటి మనం, ఇది ఏంటంటే సైతాన్ బుద్ధి అన్నమాట. సైతాన్ బుద్ధి ఏంటంటే, సంతోషంగా ఉంటే సైతాన్ ఎప్పుడు ఊరుకోలేడు. ఏదో ఒకటి పెడదాం అనుకుంటాడు. మనం అప్పుడు కనుక సిగ్గుపడ్డామనుకోండి, ఇంకా సైతాండు ఎప్పుడు సిగ్గుపరచడానికి వస్తాడు. కాబట్టి మనం నోరు తెరిసామనుకోండి, వాళ్ళు అరుపులు అరిస్తే మనం కూడా గట్టిగా అరవాలి. హల్లెలూయా. అరవకూడదా? అరవాలి బిగ్గరగా. వాళ్ళు బెదిరిస్తే మనం బెదరకూడదు, తిరిగి అరవాలి. అప్పుడు అది దెయ్యాలన్నీ పారిపోతాయి అక్కడి నుంచి. అయ్యయ్యో ఎంత అవమానం, ఎంత సిగ్గు, అసలు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారేంటి, అయ్యో అనుకున్న లోపల కూర్చున్నాం అనుకోండి, సైతాండు వచ్చి మనల్ని తొక్కుతాడు. ఏమి అసలు సిగ్గు లేకుండా ఇలా వచ్చి గొడవ చేసే వాళ్ళతో. అందుకనే నాకు చాలా ఇష్టం. ఒకసారి చూద్దామా, సామ్ 127 4-5 వచనాలు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారితో తమ అంబుల పది నింపుకొని వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. సిగ్గుపడక వాదించాలి. అది ఎవరి చేతిలో ఉండి వాదించాలి? బలవంతుడైన దేవుని చేతిలో ఉండి వాదించాలి. లేదు అని అంటే సైతాన్ని ఎప్పటికప్పుడు సిగ్గుపరచాలని చూస్తూ ఉంటాడు. ఏయో పాత విషయాలు తీసుకురావాలనుకుంటాడు, కొత్త విషయాలు తీసుకురావాలనుకుంటాడు, ఏదో చేసి గడిబిడి చేయాలనుకుంటాడు. ఏదైనా చెప్పనివ్వండి, మనము కనుక నోరు తెరిచి బిగ్గరగా వాదించడం మొదలు పెడితే శత్రువు అయిన సాతానుడు పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక త్రోవ నుండి వచ్చి 7 త్రోవల్లో పారిపోతాడు. హల్లెలూయా. పారిపోవాల్సిందే, అంతే. వాళ్ళు సిగ్గుపడతారు, వారి చేటు వారి మీదకే వస్తుంది. 9వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా యందు నేను హర్షించెదను, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించెదను. హల్లెలూయా. సో అది దేవుడు చేసే కార్యం, మన ప్రయత్నం కాదు, మన ఆలోచనలు కాదు. మనం మాట్లాడితే ఇంకా ఎక్కువ అవమానం కలుగుతుంది. కానీ దేవుడు మనకు సహాయం చేస్తే ఆ పరిస్థితిలో దేవుడు మనకి అత్యధికమైన జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఎవ్వరూ ఏ విషయాన్ని బట్టి కృంగిపోమాకండి. పిచ్చి వాగుడిని పట్టించుకుని అమ్మో అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అని బాధపడమాకండి. చక్కగా వెళ్ళి వాదించడం మొదలు పెట్టండి. దెబ్బకి సైతాన్ గాడు మొత్తం సర్దుకుని అక్కడి నుంచి పారిపోతాడు. మనం నోరు తెరవనంత కాలమే. నోరు తెరవటం మొదలు పెట్టామంటే దేవుని చేతిలో ఉండి నోరు తెరవాలి. మనము మన సొంత ప్రయత్నాలతో కాదు. అందుకనే నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము. దేవుడు వ్యాజ్యం ఆడతాడు, నిన్నే వాడుకుంటాడు. వారు సిగ్గుపడతారు, అవమానానికి గురవుతారు.
అందుకని మొదటి వచనం ఒకసారి మనం అందరం కలిసి చదువుదామా? యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. దేవుడు ఏం చేస్తాడు అని అంటే మనకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు. మన శత్రువు ఎవరు అని అంటే సైతానుడు, ఆకాశమండలం అన్న దురాత్మల సమూహాలు. దేవుని కార్యం జరుగుతా అంటే సైతానుడు ఏం చేస్తాడు అని అంటే ఎట్లయినా గలిబిలు చేసి గందరగోళం తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనము ధైర్యంగా పోరాడటానికి సిద్ధంగా ఉండాలి. గొలియాత్ ఎట్లా అరుస్తూ వచ్చాడు, పిచ్చికేకలేస్తూ వచ్చాడు. ఏంటి మీ ఎవరు ఇశ్రాయేల్ ఎవరు లేరా, రండి యుద్ధం చేయడానికి అని అన్నాడు. వీడు నీచుడు, వీడేంటి మనల్ని అరవటం ఏంటని దావీదు భక్తుడు వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనము హృదయపూర్వకంగా ఏమంటారు, సైతాన్ని కేకలేస్తా అంటే ఊరుకోకూడదు, వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే వాడు పారిపోతాడు. పారిపోవటం కాదు, దేవుని దూతలు మన పక్షాన యుద్ధం చేస్తారు. వాళ్ళు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. వాళ్ళ అడుగులు ఎలా ఉంటాయి, చీకట్లో జారుడైన స్థలాల్లో ఉంటాయి. హల్లెలూయా. 10వ వచనం చదువుదాం. 10వ వచనం. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలం గారు వారి చేతిలో నుండి దీనులను దోచుకొని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకోను. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం చాలా జాగ్రత్తగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. మించిన బలము గారు వారి చేతిలో నుండి దీనులను దోచుకొని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను భయపడతా ఉంటే కుదరదు, నిలబడాలి. ఏంటి అని, ఈ అన్యాయం ఏంటి అని మనం నిలబడితే దేవుడు మనల్ని లేపి మన పక్షాన్ని యుద్ధం చేసి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. లేదు మౌనంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు సైతానుడు మన మీద ఇంకా వీడు మౌనంగా ఉన్నాడని అట్లానే మన మీద దాడి చేస్తూ ఉంటాడు. కానీ మనం నోరు తెరిచి ఏంటిది అని మాట్లాడితే మించిన బలం గలవారి చేతిలో నుండి, మించిన బలం. గొలియాత అందరికంటే బలవంతుడు, కానీ దేవుడు విడిపించాడు. మనం ముందుకు అడుగు వేయాలి, సిగ్గుపడకూడదు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించకూడదు. పరిస్థితుల్లో దేవుడు గొప్ప జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతకాలం ఏంటంటే అమ్మో ఇగో మన కుటుంబ పరువు పోతుంది, గౌరవం పోతుంది, ఎంత ఏం లేదు. యేసుక్రీస్తు రక్తంలోనే ఆశీర్వాదం ఉంది. యేసుక్రీస్తు బిడ్డగా పిలువబడటంలోనే దీవెన ఉంది. కుటుంబంలో ఎలాంటి ఆశీర్వాదం లేదు. కుటుంబంలో ఆశీర్వాదం లేదు కాబట్టి గొడవలు జరుగుతున్నాయి. ఇంకా పొరువేముంది, గొప్పతనం ఏముంది, ఏమి లేదు. అలా జరిగినప్పుడల్లా దేవా మా కుటుంబంలో ఉన్న పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, శాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, దయతో కరుణించి మాకు సహాయం చేయి, ఈ వారసత్వం నుంచి విడిపించమని హృదయపూర్వకంగా దేవుని చేతిలోకి రావాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మా కుటుంబంనైనా ఇది ఇంత దౌర్భాగ్యంగా ఉంది, అందుకని ఈ గొడవలు, ఈ అవమానము, ఇదంతా ఇది మా కుటుంబంలో ఉంది, ఇది మాది, కాబట్టి దీని నుండి మమ్మల్ని విడిపించు, నీ ఆశీర్వాదం నీ వారసత్వం మాకు దయచేయనైనా అని హృదయపూర్వకంగా అడిగితే అప్పుడు అవన్నీ ఇంకా అక్కడితో ఆగిపోతాయి, మన నుండి వెళ్ళిపోతాయి. అక్కడ కూడా మనం అయ్యో అవమానం కుటుంబం అంటే ఇంకా సైతాన్ని ఎక్కి తొక్కి 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 చంపేస్తాడు మనల్ని. మనము లెగిసి దాన్ని సైతాన్ని తొక్కడం ప్రారంభిస్తే వాడు అక్కడి నుంచి పారిపోతాడు. అబ్బో కుటుంబ గొప్పతనం, కుటుంబ గౌరవం ఏమి ఉండదు, ఊరికే చెప్పుకోవడానికే తప్ప ఏముండదు. మనలో ఏదో ఉంటుంది, పొరుగు అని అంటారు. అసలు నాకైతే అది అసలు ఎక్కడా కనబడదు. ఎంత పొరుగు కోసం ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకేం పొరుగు అది, అదేం పొరుగు అసలు? అది చాలా అసలు రాంగ్, తప్పు ఆలోచన. అది పొరుగు అనేదే లేదు. పొరుగు ఏముంది, మనం ఏది ఊహించుకుంటామో అది పొరుగుగా అనుకుంటే ఎట్లా కుదురుతుంది? ఏది సత్యమైతే అది మనము దాన్ని ఘనంగా ఎంచాలి, తప్పుని తప్పుగా గుర్తించాలి. సో ఎప్పుడైతే మనం దాన్ని అర్థం చేసుకుంటామో దేవుని సహాయం మనకి తప్పకుండా దొరుకుతుంది. ఎవ్వరు ఎంత బలవంతులు మన మీదకి వచ్చినా మన ముందర నిలవలేరు. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం చదువుదాం.
కూట సాక్షులు లేచున్నారు, నేను ఎరగని సంగతుల గురించి నన్ను అడుగుచున్నారు. హల్లెలూయా. సో బోల్డంతమంది ఇట్లానే మాట్లాడతారు. మనం ఎవరైనా ఇట్లా మాట్లాడుతున్నామో ఆలోచించాలి. అది ఎట్లా జరిగింది, ఇది ఎట్లా జరిగింది, అక్కడేమైంది, ఇక్కడేమైంది, చెప్పు 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 అంటూ ఉంటారు. తర్వాత నువ్వే చెప్పావని అందరికీ చెప్తారు. మీకు ఎవరికి అలా జరగలేదా? మిమ్మల్ని అడుగుతారు ఏం జరిగింది ఏంటి అని. మొత్తం అడిగేసిన తర్వాత తీసుకెళ్ళి నీ గురించి ఆమె ఇట్లా చెప్తానని చెప్తారు. ఎప్పుడు అవ్వలేదా మీకు అట్లా? మనం ఎరగని సంగతుల్ని అడుగుతారు. అడిగిన తర్వాత మనం తప్పకుండా నోరు జారుతాం. వాళ్ళు ఇది అది ఎలా జరిగింది, ఇలా జరిగింది అని అంటే ఎవరో వినిందో అక్కడక్కడ వినింది, అలా అంట మరి నా అని ఏదో చెప్తాం. నీ గురించి వాళ్ళు అట్లా అంటున్నారని మనకున్న ఫ్రెండ్షిప్ని, మనకున్న సంతోషాన్ని అంతా బ్రేక్ చేసేస్తారు. అట్లా అబద్ధాలు చెప్పేవాళ్ళు బోలంతమంది ఉన్నారు. 12వ వచనం చదువుదాం. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడినైతిని. సో ఇది మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. మీరు జాగ్రత్తగా దీన్ని ఆలోచించండి. చాలాసార్లు మనము అంటే నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే, మనం ఎవరికి సహాయం చేయలేము, ఎవ్వరికి ఏం సహాయం చేయలేము. దేవుడు సహాయం చేస్తే తప్ప. సో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అంతే వారికి సహాయం చేయడానికి. మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏదైనా సహాయం చేసిన తర్వాత వారు మంచిగా మనతో లేకపోతే చాలా బాధపడతాం. కాబట్టి మనము ఎప్పుడు మనం ఏదో చేస్తున్నామనే ఆలోచనతో ఎవరికి సహాయం చేయకూడదు. ఈ పనిలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవునికి స్తోత్రం అనుకుని చేయాలి. దాని తర్వాత వాళ్ళు ఎట్లా ఉన్నా మనం పట్టించుకోకూడదు. దేవుడు వాళ్ళకి చేశాడు అనుకోవాలి, వదిలేయాలి అంతే. అది మనల్ని చాలా బాధ పెడుతుంది. మేలునకు ప్రతిగా కీడు చేస్తున్నారు అని అంటే చాలా మేలు చేస్తాం. అది కనుక మనం అలానే పెట్టుకున్నామంటే అసలు ఎంత బాధ ఉంటుందో. ఎంతో శ్రమలో ఉన్నప్పుడు ప్రేమించి వాళ్ళని మనం తీసుకుని వస్తే వారు మనకి కీడు చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. అది ఏమంటారు, ప్రతి కుటుంబంలో కనబడుతూనే ఉంటుంది. సో జాగ్రత్తగా మనము ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరం దేవుని వైపు చూడాలి, దేవుని సహాయాన్ని చూడాలి. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. పదమూడవ వచనం చదువుదాము. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొని ఉపవాసం చేత నా ప్రాణంను ఆయాసపరచుకొని, అయిన నా ప్రార్థన నా ఎదలోకి తిరిగి వచ్చినది. సో ఎట్లా వారిని ఎలా ప్రేమించాము అనేది భక్తుడు చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. అది ఫీడ్బ్యాక్ వస్తుంది, సరిగ్గా రావట్లేదు వాయిస్. వారు వ్యాధిలో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకున్నాను, వారితో పాటు దుఃఖపడ్డాను నేను. వారికి స్వస్థత కావాలని, వారి సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యలో వారు ఉండకూడదని మనము దగ్గర తీసుకుని పెట్టుకున్న సందర్భాలు ఉంటాయి. మనం విడిచిపెట్టకూడదని చేస్తే వారికి అవన్నీ లేవన్నమాట. ఆలోచన విధానం లేదు. అయ్యో ఇట్లా బాధలో ఉన్నారు, వాళ్ళని తీసి పెట్టుకున్నాము. అందుకని మనము ఫస్ట్ ఏంటంటే దేవుని హృదయం కలిగి ఉండాలి. దేవుని హృదయం ఏంటంటే, దేవుడు మనలందరినీ ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే, మనం ఇంకా శత్రువులుగా ఉన్నప్పుడు దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. మన వారి కోసం మనం సహాయం చేస్తున్నాం, మన సొంత వారి కొరకు మనం సహాయం చేస్తాం, మన స్నేహితుల కొరకు మనం సహాయం చేస్తాం. అయితే దేవుడేమో మనం శత్రువులుగా ఉన్నప్పుడు మన కోసం ప్రాణం పెట్టాడు. సో మనం హృదయపూర్వకంగా దేవుని వైపు తిరగాలి. సో జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని ఆలోచించాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుని సహాయం మనకి కావాలి, దేవుని కృప మనకి కావాలి. ఈ విషయంలో అట్లా చేయకుండా వదిలేయాలని కాదు, ఉండాలి, ఉపవాసం ఉండాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. దావీదు భక్తుడు చేశాడు. అయితే వాళ్ళు చేసింది ఏంటి అని అంటే 15వ వచనంలో కనబడుతుంది. 14వ వచనం కూడా, అతడు నాకు చెలికాడు అయినట్లును సహోదరుడైనట్లును
నేను నడుచుకుంటుని. తన తల్లి మృతి నొందిన దుఃఖ వస్త్రం ధరించి వాళ్ళ వలె కృంగుచుంటిని. ఇప్పుడు 15వ వచనం చదువుదాం. నేను కూలిండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులను నేను ఎరుగని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. హల్లెలూయా. ఎరగని వారితో కలిసి మానక నిందిస్తారు. అంటే ఇప్పుడు వీడు కూలిపోయాడు కాబట్టి ఇప్పుడు చాలామంది ఎట్లా చూస్తారు అని అంటే, మనం ఎవరికైనా సహాయం చేస్తున్నా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, వీడు ఎప్పుడు పడిపోతాడా, పడిపోతే అప్పుడు వీడిని ఎట్లా అవమానపరచాలా అనే చూస్తూ ఉంటారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుంది, ఎప్పుడు వారిని అవమానపరచాలని చూస్తారు. కానీ దేవుడు మాత్రానికి మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. వారిని మనం ఎంత ప్రేమించినా కానీ తిరిగి ఆ ప్రేమ మనకి దొరకదు. అప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళని వదిలేసి మనం మౌనంగా ముందుకు వెళ్ళిపోవటం అంతే. ఇంకా దేవుడు ఇంకా శ్రేష్టమైన వ్యక్తుల్ని మన జీవితంలో కలుపుతారు. ఆ ఆశీర్వాదం మనకి దొరుకుతుంది. తప్పకుండా మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తామో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. 16వ వచనం చదువుదాము. వారు నా మీద పొండ్లు కోరికిరు, వగరుబోతుల వలె అరుపులు కేకలు. ఇంకా అవకాశం దొరికింది. ఎప్పుడైనా ధైర్యంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారు, తొందరగా మాట్లాడలేరు. బలహీనంగా ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు అప్పుడు దాడి చేద్దామని ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు మాత్రానికి విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. దేవుడు లేపుతాడు, మనల్ని బలపరుస్తాడు. అనారోగ్యం ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు. కృంగిపోయి ఉంటే హృదయాన్ని లేపుతాడు. దేవుడు లేపి వారందరినీ జయించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. వారి ఆలోచనలన్నిటినీ కూలద్రోయడానికి దేవుడు మనకి కృపణిస్తాడు. ప్రభువా, నువ్వు ఎన్నాళ్ళు చూచి ఊరుకుందువు, వారిని నాశనం చేయకుండా నా ప్రాణంను రక్షింపుము, నా ప్రాణంను సింహముల నోట్లో నుండి విడిపింపుము. ఇంకా ఏముంది అని విజృంభించి మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు మాత్రానికి చూస్తూ ఊరుకోడు. దేవుడు ఊరుకోడు. ఇప్పుడు 18వ వచనం చదువుదాం. అప్పుడు మహాసమాజంలో నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను నుతించెదను. హల్లెలూయా. సో జాగ్రత్తగా మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? నా మీద అరిశారని దేవుణ్ణి స్తుతించాలి, నన్ను తిట్టారని దేవుణ్ణి స్తుతించాలి. మనం సిగ్గుపడతాం. ఎందుకు అని అంటే, ఎప్పుడైతే అట్లా మనం దాన్ని అర్థం చేసుకుని దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తామో, సైతాన్ని ఏంటంటే మనల్ని కృంగదీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుడు మనల్ని బలపరిచేవాడు. 19వ వచనం చదువుదాం ఒకసారి. నిర్హేతముగా నాకు శత్రువులైన వారు నన్ను గురించి సంతోషింపనీయకము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్నుదీటనీయకుము. సో మనము ఎప్పుడైతే దేవుణ్ణి మందిరంలోకి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తామో, ఏ కారణమైనా కానివ్వండి, ఎవరు తిట్టినవు, అవమానపరిచినవి ఏదైనా కానివ్వండి, మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే సైతాను సిగ్గుపడుతూ ఉంటాడు. దీని అంతటి వెనకాల సైతాన్ పని ఉంటుంది. సైతాన్ని ఎట్లయినా గడిబిడి చేసి, అవమానానికి గురి చేసి, కృంగదీసి, దేవునితో ఉన్న నీ సహవాసాన్ని పాడు చేయడానికి వాడు ఎప్పుడు నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనం అస్సలు కృంగిపోకూడదు. దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి స్తుతించాలి. ఇంత అవమానం జరిగింది అనుకోకూడదు. దేవానికి వందనాలు, స్తోత్రాలు అనుకోవాలి. ఇలాంటి అవమానాలన్నీ నా కోసం ముందుగా శిలువలో భరించావు నాయనా, నా అవమానం అంతటినీ నువ్వు ఎరిగిన వాడవు, నీకు వందనాలు, స్తోత్రాలని దేవుణ్ణి స్తుతించాలి. నన్ను 100% అర్థం చేసుకునే దేవుడవు నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలని మనం దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్తుతిస్తామో పరిస్థితులు మార్పులు వస్తాయి. ఎక్కడ ఇంకా సైతాండు మన ముందులో నిలబడలేదు. మనం అందరం అనుకుంటాం, అయ్యో ఎంత అవమానం, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు. ఎవరు ఏమన్నా పర్వాలేదు, వాళ్ళు ఏమంటున్నారు అనేది కాదు. దేవుడు వారికి అవకాశం ఇవ్వడు. శత్రువైన సైతానికి అవకాశం ఇవ్వడు. 20వ వచనం చదువుదాం. 20వ వచనం. వారు సమాధానపు మాటలు ఆడరు,
దేశమందు నెమ్మదిగా ఉన్నవారికి విరోధంగా వారు కపటాలోచన చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళు సమాధానంగా ఉండటం ఇష్టం ఉండదు, ఏదో ఒకటి పెడదామని చూస్తారు. ఎందుకు అని అంటే దేవుని కార్యం జరిగింది కాబట్టి ఏదో ఒక గొడవ స్టార్ట్ చేయాలి సైతాను. ఏం పర్వాలేదు, దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంటాడు. రోజులు గడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ, అలాంటి పరిస్థితులను ఎదుర్కొనే కొద్దీ దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. కృంగిపోకుండా నువ్వు ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు. పరిచర్లో చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయారు. కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, మమ్మల్ని బలపరుస్తూనే ఉన్నాడు, మాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇంకా ప్రేమించే వారిని మాతో జతపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రేమించేవారిని, ఇంకా మాతో ఉండి పరిచర్య చేసేవారిని దేవుడు లేపుతా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అది ఎట్లా అని మనం అనుకుంటాం, ఇంకా అయిపోయింది, దీంతో ఇంకా మనం ఏం చేయలేము అనుకుంటాం. కానీ దేవుడు ఇంకా బలపరిచేవారిని, ఇంకా మనకి బలంగా నిలబడే వాళ్ళని దేవుడు మనకి ఇస్తాడు. అది మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది, అసలు ఎట్లా దేవుడు ఈ కార్యాన్ని జరిగించాడు. అందుకని 21వ వచనం ఇందాక చదివాము, మళ్ళీ ఒకసారి చదువుదాము. నన్ను దూషించుటకై వారి నోరు పెద్దదిగా తెరుచుకొనిచున్నారు. ఆహా, ఇప్పుడు వాని సంగతి నాకు కనబడదని అనుకున్నారు. వారికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు. ఇప్పుడు దొరికాడు కదా అనుకుంటాడు. వాళ్ళు ఎన్నిసార్లు పట్టుకుందామన్నా యేసుక్రీస్తు రక్తం మనల్ని కడుగుతూనే ఉంటాం. వాళ్ళు మనల్ని పట్టుకోలేరు, ఎప్పటికీ పట్టుకోలేరు, ఎప్పుడుకి మన ముందర నిలవలేరు. అందుకనే నాతో వాదించు వారితో దేవా నువ్వు వాదించు. మొదటి వచనం ఒకసారి చదువుదామా? 35వ కీర్తన మొదటి వచనం. నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. ఎందుకంటే దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు మన పక్షాన, ఎవ్వరు మన ముందర నిలవలేరు. అందుకని మనం దేవుణ్ణి స్తుతించాలి, సమాజంలో దేవుణ్ణి స్తుతించాలి. ఏదో అయిపోయింది, నా జీవితం అయిపోయిందని ఎప్పుడు అనుకోకూడదు. దేవుని చేతులెత్తి, 2 చేతులెత్తి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. పరిస్థితి ఏదైనా, అవమానం ఏదైనా దాన్ని బట్టి కృంగిపోవడానికి వీల్లేదు. అవమానం, కృంగిపోవటం అనేది ఏమి లేదు. నరకంలోకి వెళ్ళటమే అన్నిటికంటే అవమానకరమైన పరిస్థితి. ఆ భయంకరమైన అవమానం నుంచి యేసుక్రీస్తు రక్తం మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసింది. మనం నీతిమంతులం అని కాదు, పరిశుద్ధులం అని కాదు, కేవలం ఆయన కృపతో ఆయన మనల్ని ఆయన రాజ్యవారసులుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కానీ ఎవరైతే ఇట్లా చేస్తూ ఉంటారో మరి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో మనం తీర్పు తీర్చకూడదు. మీరు జాగ్రత్తగా దీని గురించి ఆలోచించండి. ఒకవేళ మనం ఆ పరిస్థితిలో ఉంటే, నేను బాగానే ఉన్నానని అనుకోవచ్చు, కానీ మనం ఎలా ఉన్నాం అనేది ఎవరికి వాళ్ళం పరిశీలన చేసుకోవాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించాలి. వాళ్ళు ఆహాహా ఇప్పుడు వీడి సంగతి ఏమైంది, బాగా అయింది అని అనుకుంటారు, కానీ దానికంటే ఎక్కువ బాధాకరమైన పరిస్థితి వాళ్ళకి రావటం నేను చూశాను. ఎగతాళి చేశారు, అవమానపరిచారు చాలామందిని. అంటే సంఘంలో చాలామందిని చూస్తూ ఉంటాం కదా, అందరిని చూస్తూ వచ్చాం. అరే ఇప్పుడు బాగైంది వీళ్ళకి, ఇప్పుడు వరకు వీళ్ళు ఫోజులు కొట్టారు, ఇప్పుడు వీళ్ళకి పరిస్థితి బాగైంది అనుకుని చూస్తే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది, ఇంకా తీవ్రమైన పరిస్థితి వచ్చింది. అందుకనే 22వ కీర్తన నాకు చాలా ఇష్టం. ఆయన బాధపడు వారి బాధను తృణీకరించలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు. అది దేవుని గుణం. ఆ గుణం మనకు కావాలని హృదయపూర్వకంగా దేవుడిని అడగాలి. బాధపడతా అంటే ఎగతాళి చేసేది మన గుణం, అవమానపరిచేది గుణం. ఏదన్నా చేయకుండా ఎందుకు వీళ్ళకి ఇది వస్తుంది అనుకుంటాం, కానీ బాధపడు వారి బాధను తృణీకరించలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, వారికి తన ముఖం దాచలేదు. ఈ 3 పనులు మనం చేస్తాం. బాధపడే వారిని తృణీకరిస్తాం, వాళ్ళని చూసి అసహ్యపడతాం, వాళ్ళ ముఖానికి మనం దాచుకుంటాం, వీడితో మనకి ఎందుకు రా బాబోయ్ అనుకుంటాం. కానీ దేవుడు మనతో ఉండి నడిపించేవాడు, మనకు సహాయం చేసేవాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకి పరిస్థితులు చాలాసార్లు దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మౌనంగా లేడు ఆయన. 22వ వచనాన్ని చదువుదాము. యెహోవా అది నీకే కనబడుచున్నది కాదు, మౌనంగా ఉండకము నా ప్రభువా, నాకు దూరంగా ఉండకము. చూడటానికి అలా అనిపిస్తుంది మనకి,
కానీ దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు, దేవుడు నాకు తోడుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా. హల్లెలూయా. ఒట్టిగా హల్లెలూయా చెప్తున్నారు, దేవుడు మనకు తోడుగా. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి పరిస్థితిలో మనము ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రతిసారి మనము లేచి నిలబడినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. 23వ వచనం చదువుదాం. నాకు న్యాయం తీర్చుటకే మేల్కొనుము, నా దేవా నా ప్రభువా, నా పక్షంన వ్యాజ్యమాడుటకు లెమ్ము. సో దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడతాడు. దావీదు భక్తుడు అప్పుడు ఈ మాటలు రాశాడు. కానీ ఎప్పుడు నిరంతరం దేవుడు మన పక్షాన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అలానే సైతానుడు వచ్చి ఇగో ఇతన్ని నేను శిక్షించాలి అని అంటే దేవుడు నా రక్తం ఉందని మన పక్షాన ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. ఇతను పరిశుద్ధుడు అని మన పక్షాన లాయర్ లాగా ఆయన నిలబడి వ్యాజ్యమాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుడు మౌనంగా లేదు. యేసుక్రీస్తు రక్తము మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు రక్తం ప్రతి అవమానం నుండి మనల్ని తుడిచివేస్తుంది, అవమానం నుండి విడిపేస్తుంది. కాబట్టి మనం సందేహించకుండా ధైర్యంగా ముందుకెళ్తాం. ఏ మాటలు మన మీద పనిచేయనివ్వకుండా చేస్తుంది యేసుక్రీస్తు రక్తం. చాలామంది ఎవరైనా ఏదైనా మాటలంటే కృంగిపోతారు. కానీ నేను కూడా చాలాసార్లు కృంగిపోయాను ఆ మాటలన్నిటిని బట్టి. కానీ ఇప్పుడు నేను ఆ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాను. దాని గురించి నాకు ఎలాంటి అవమానం లేదు ఇప్పుడు. ఎందుకంటే యేసు ప్రభు మన అవమానాలన్నిటినీ సిలువలో భరించాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ధైర్యంగా ప్రకటిస్తామో, ధైర్యంగా నోరు తెరిచి మాట్లాడటం ప్రారంభిస్తామో, అప్పుడు సైతాను పారిపోతాడు. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎద్దు నుండి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోతాడు. అవమానం చేసేవారిని, ఎగతాళి చేసేవారిని ఎంటర్టైన్ చేయకూడదు, ఎదిరించాలి, అప్పుడు వాడు పారిపోతాడు అక్కడి నుంచి. 25వ వచనం చదువుదాం. 25వ వచనం, 24వ వచనం. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి, నా నీతిని బట్టి కాదు, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము, నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాను. ఎవరైనా మనతో గొడవ పడితే మన హృదయం ఎంత కలవరపడుతుందో కానీ వాళ్ళ హృదయం కనీసం 10 టైమ్స్ కానీ 100 టైమ్స్ కానీ ఎక్కువ కలవరంలోకి వెళ్ళిపోతుంది. చాలా కలవరంలోకి వెళ్ళిపోతుంది, చాలా భయంలోకి వెళ్ళిపోతుంది, చాలా వాళ్ళు పీడించబడతా ఉంటారు. ఇది మాత్రానికి వాస్తవం. అంటే హేతు లేకుండా చేసేవారి హృదయం చాలా కలవరంతో నిండిపోతుంది. నేను చాలామందిని గమనిస్తూ వచ్చాను. అనవసరంగా మీరైనా ఎవరినైనా అంటే దేవుడు మాత్రానికి వాళ్ళ హృదయం అంతా కలవరంతో నింపుతాడు. మీరు అర్థం చేసుకోవాలి అని అంటే సౌలు రాజు ఎలా దురాత్మల ద్వారా పీడించబడ్డారో అలా పీడించబడతా ఉంటారు వాళ్ళు. ఎప్పుడైనా సరే మన మనశ్శాంతిని కోల్పోతే మనం డిస్టర్బ్ అయిపోయే విధానం చాలా భయంకరంగా ఉంటుంది. సైతానుడు ఎప్పుడు అదే టార్గెట్ చేస్తాడు, ఎవరో ఒకరితో మాట్లాడిపించడానికి ట్రై చేస్తాడు. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆ మాటలలో దులుపుకుని వెళ్ళిపోవాలి అంతే, దాని లోపలికి తీసుకోకూడదు, వాటిని లోపలికి తీసుకోకూడదు. ఇంత మాట అన్నారు, అంత మాట అన్నారు, ఇవన్నీ పట్టించుకోకూడదు. డైరెక్ట్గా వాటిని వదిలేయాలి, అప్పుడు ఎదిరించాలి, ఇంకా వాటిని వదిలేయాలి. అంత సులువేం కాదు, దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు ఎలా అయితే వాళ్ళందరినీ భరించాడో కాబట్టి నేను ఇంకా భరించే అవసరం లేదు అని యేసు ప్రభు సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సిలువలో నా మాటలన్నిటినీ, ఈ అవమానం అంతటిని భరించేశాడు. యేసు ప్రభు భరించేశాడు కాబట్టి నేను ఇంకా భరించాల్సిన అవసరం లేదు, డిలీట్ అంతే. ఆ మాటలన్నింటినీ డిలీట్ చేసేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే డిలీట్ చేస్తామో నెమ్మది కలుగుతుంది. అప్పటి నుంచి వాళ్ళు ఈ దురాత్మలు పీడిద్దామని మనల్ని వచ్చినాయి కదా, వాళ్ళని ఇంకా వెళ్ళి పీడిస్తాయి, బాగా బాధ పెడతాయి వాళ్ళని. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాటిని పట్టించుకోవద్దు. ప్రభువుని ఆధారం చేసుకుని ఎదిరించండి, వాడు పారిపోతాడు. ఆ మాటల్ని ఎంత మాత్రం గుర్తుపెట్టుకోవద్దు, అక్కడితో డిలీట్ చేసేయండి. అక్కడి నుంచి సైతానుడు
వారిని వెళ్ళి పీడిస్తూ ఉంటాడు. ఎందుకంటే అది సైతాను మాటలు కదా, మాట్లాడిన వాళ్ళనే పీడిస్తూ ఉంటాడు. ఇది నేను చాలాసార్లు గమనించాను, ఒక్కసారి కాదు. వారు అసలు చాలాసార్లు, అంటే నేను ఒకసారి ఒకళ్ళు 3 గంటలు మమ్మల్ని తిట్టారు రాత్రిపూట. అయిపోయింది. మళ్ళీ మేము కారులో వస్తుంటే ఒక ఆవిడ ఆ తిట్లన్నీ ఒక అరగంట సేపు తిట్టింది మమ్మల్ని. సేమ్ తిట్లు. ఓహో, ఇది దెయ్యానికి ఇంత అసూయ, ఇంత బాధ ఉందా అని. ఏమైతే మేము ఆ రోజు వాళ్ళు మాట్లాడారో అదే మాటలు అరగంట లోపల అవన్నీ ఆవిడ చెప్తా వచ్చింది. బాగా ఆశ్చర్యం అనిపించింది. సో ఈ దెయ్యాలు ఇలా ఎంత బాధపడుతున్నాయి. అప్పుడు మేము బాధపడలేదు, కొంచెం బాధపడలేదని కాదు. ఎప్పుడైతే రెండోసారి రిపీట్ అయిందో అప్పుడు మాకు అర్థమైంది, ఇదిగో దెయ్యం మాట్లాడుతాను అని. ఒకటే నవ్వు. ఫస్ట్ టైం అయితే చాలా బాధపడ్డాను. సెకండ్ టైం అన్నప్పుడు అర్రే దెయ్యం మనం బాధపడట్లేదని మళ్ళీ ఇంకొకసారి అంటానని అర్థమైంది. కాబట్టి ఆ మాటలు మనం పట్టించుకోకూడదు, అస్సలు పట్టించుకోకూడదు. ఎట్లయినా వాగే వాళ్ళు వాగుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం, దేవుని మనం స్తుతించాలి. అలా చెత్త వాగుడు వాగిన వాళ్ళందరిని బట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి సందేహపడద్దు, దేని గురించి బాధపడమాకండి, ఏ మాటను పట్టించుకోవద్దు. యేసుప్రభుకి ఇంకా ఎక్కువ అవమానం జరిగింది. మన అవమానాలన్నిటిని యేసుప్రభు భరించేశాడు, ఇంకా మళ్ళీ మనం భరించాల్సిన అక్కర్లేదు. ఆ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడే విడుదల వస్తుంది మనకి, గొప్ప విడుదల, గొప్ప ఆశీర్వాదం వస్తుంది. మాటలను తీసుకున్నంతకాలం అది మనల్ని కృంగతీస్తూ ఉంటాయి. అరే ఇంత మంచిగా నేను పని చేస్తే పనికి ప్రతిగా నువ్వు సరిగ్గా చేయలేదు, ఈ పని చేయలేదు అని అంటే ఎంత బాధగా ఉంటుంది. నీ వల్లనే ఇలా జరిగింది అని అంటే ఎంత బాధగా ఉంటుంది. చాలాసార్లు అది రిపీటెడ్గా నేను చూస్తున్నాను. పని చేసిన తర్వాత ఆ పనిని గుర్తించకుండా అవమానపరచడం అనేది నేను రిపీటెడ్గా చూస్తున్నాను. చాలా చాలా స్ట్రాంగ్గా దాన్ని వాళ్ళ మాటల్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు దాన్ని తీసేస్తాడు, కొట్టేస్తాడు ఆ మాటల్ని. ఇంకా వాళ్ళు నిలవలేరు అన్నమాట. సో కాబట్టి మనము అది ఆ వ్యక్తి వైపు చూడకూడదు, వాటి వెనకాల పనిచేస్తున్న దెయ్యాలంకే చూడాలి. మీరు గమనించండి, కావాలంటే మీరు ఏదైనా ఒక మాటకి బాధపడ్డారు అని అంటే మళ్ళీ సైతం అదే మాటతో మీ ముందుకు వస్తాడు. చూడండి, కావాలంటే ఇంత మాట అన్నారని దాన్ని తలపోసుకుంటా ఏడుస్తూ ఉన్నాము అని అంటే మళ్ళీ సైతం ఆ మాటలనే తీసుకుని వచ్చి నీ మీదకి వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ మాటలను తీసేయాలి, హృదయంలో నుంచి డిలీట్ చేసేయాలి. దేవుడు మన పక్షాన నుండి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో రెండోసారి పలికినప్పుడు మేమైతే నేను డాడీ ఉన్నాము, ఎంత నవ్వుకున్నామో అంటే అంత నవ్వుకున్నాం. ఆ మాటలు అవన్నీ చెప్పడం అంత బాగుండదు. సో కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని సహాయాన్ని పొందుకోవాలి. ఎవ్వరు మీ గురించి ఏం చెడుగా మాట్లాడినా అదేం ప్రాబ్లం లేదు. దేవుడు మీ గురించి శ్రేష్టమైన పలుకులు పలుకుతున్నాడు. హల్లెలూయా. ఆయన రక్తం మీ కొరకు శ్రేష్టమైన పలుకులు పలుకుతాను. దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఆ రక్తం పలుకుతుందో అప్పుడు మనం చాలా దేవుణ్ణి స్తుతిస్తాం. 25వ వచనం చదువుదాం. ఆహా మా ఆశ తీరనే అని మనసులో వారు అనుకొనకపోదురుగాక, వారు మృంగివేసితమని వారు చెప్పుకొనక ఇందురుగాక. హల్లెలూయా. వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ వారికి ఇంకా నా ఆశ తీరింది, బాగా సైతాన్ని అనుకుంటాడు, నేను బాగా ఇన్ని తిట్టాను, బాగా అవమానపరిచాను అనుకుంటాడు. కానీ వాడికి ఇంకా ఎక్కువ అవమానం జరుగుతుంది. వాడి ఆశ తీరదు, ఎప్పటికీ తీరదు, ఎట్టి పరిస్థితుల్లో తీరదు. హల్లెలూయా, హల్లెలూయా. వాడిని నేను మింగివేశాను అనుకుంటాడు, కానీ ఆడు మింగలేడు. మనం వాడి 2 దవడలు పట్టుకుని చీల్చి పడేస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. సింహం అంటే భయపడతాం, వాడు సింహం వలే వస్తాడు. వాడు సింహం కాదు, వాడు గర్జించి సింహం వలే వస్తాడు. కాబట్టి వాడిని పట్టుకుని 2 దవడలు పట్టుకుని చీల్చి ఇసిరేస్తాం పక్కన. హల్లెలూయా.
ఇంకా మాట్లాడటానికి వీల్లేదు వాడికి. కాబట్టి ఏ మాటలు మిమ్మల్ని బాధ పెడుతున్నా ఈరోజు ఈ పునరుత్థాన దినం నాడు వాటన్నిటిని యేసుక్రీస్తు రక్తంలోకి తీసుకురండి. అవన్నీ దేవుడు మీ హృదయాలన్నిటినీ పరిశుద్ధపరుస్తాడు, నూతనపరుస్తాడు, నెమ్మదిని సమాధానాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. ఆయన పునరుత్థాన శక్తితో మీ హృదయాల్ని స్వస్థపరుస్తున్నాడు దేవుడు ఈ సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాట మిమ్మల్ని గాయపరచలేదు, ఏ మాట మిమ్మల్ని బాధ పెట్టలేదు. వారు జయించుదాం అనుకుంటారు కానీ వారు జయించలేరు. వారి మాటలు వెనకకు వెళ్ళిపోతున్నాయి. వారి ఆలోచనలు, శత్రువైన సైతానుడు వాడు చేసిన తంత్రాలు, కుతంత్రాలు అన్నీ యేసు నామములో కాలిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే కాలిపోతాయో మనం గొప్పగా దేవుణ్ణి మనం స్తుతించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. 26వ వచనం చదువుదాం. నా అవమానం చూచి, నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానం నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలవుదురుగాక. సో ఎవరైతే బాగైంది అనుకుంటారో వాళ్ళు సిగ్గుపడతా ఉంటారు. జనరల్గా సైతాన్ని ఏంటంటే ఒక్కొక్కసారి ఎవరు బలహీనంగా ఉంటే వాళ్ళని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, మంచి సేవకుని వాడుకుంటారు. ఒక్కొక్కసారి నేను ఆ సైతానికి అవకాశం ఇస్తే నన్ను వాడుకుంటాడు. ఎవరినైనా సరే కృంగదీయడానికి, అవమానపరచడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుని అందుకనే ప్రతిదినం మనం సర్వాంకవచం ధరించుకోవాలి, సత్యమని దట్టి కట్టుకోవాలి, అబద్ధాలకి అవకాశం ఇవ్వకూడదు. మనం అబద్ధాలే ఇలాంటి మాటలు పలికించేటట్టు చేస్తూ ఉంటే మనల్ని హృదయపూర్వకంగా దేవా ఈ ఉదయకాలం నాడు నీ సర్వాంకవచం ధరింపజేయనైనా అని అడగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఒకవేళ మీరు ఇంకా కంఠస్థం చేయకపోతే కంఠస్థం చేయండి, లేదంటే రోజు ఆ మాటలు చదవండి. లెగవగానే విశ్వాసంతో దేవా ఈ కవచాన్ని ధరించుకుంటున్నాను, ఆ మాటలన్నింటినీ కొట్టివేస్తున్నానని చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. అప్పుడు సైతాను ఆ మాటలన్నీ మన ముందర నిలబడలేవు. ఒకవేళ మీరు కనుక ఆ మాటలను బట్టి కృంగిపోయారు అని అంటే మళ్ళీ సైతాను వచ్చి మళ్ళీ ఆ మాటలే చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఏ మాటలతో అయితే మీరు కృంగిపోతారో ఆ మాటలే తీసుకొచ్చి మళ్ళీ సైతాన్ గడు రిపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనం అస్సలు సిగ్గుపడటానికి అవకాశం లేదు. ఇంకా గట్టిగా మనం నిలబడి దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు సైతాన్ పారిపోతాడు. ఎప్పుడైతే ఏమంటారు సంతోషించారో వాళ్ళందరూ లజ్జపడతారు, వారి మీదకి ఏమంటారు సిగ్గు వస్తుంది, అపకీర్తి పాలవుతారు. హల్లెలూయా. 27వ వచనం చదువుదాం. నా నిర్దోషత్వం బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమం చూచి ఆనందించు యెహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ దేవుడు మనల్ని చూసి సంతోషిస్తున్నారు, మనం సంతోషంగా ఉండటం. కాబట్టి ఆయన గణపరచబడును గాక, ఆయన మహింపరచబడును గాక అని చెప్దాం. ఎవ్వరు మనల్ని ఎంత కీడు చేయాలన్నా మనము ఆనందంగా, సంతోషంగా, ధైర్యంగా ఉండాలి అని నిర్దోషాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. తర్వాత తన సేవకుని క్షేమం చూచి ఆనందించు యెహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురుగాక. ఆనందించే దేవుడు మన దేవుడు. ఇది మనము ఎప్పుడు మర్చిపోతున్నాం. మీరు ఎన్నిసార్లు గుర్తుపెట్టుకున్నారు? మిమ్మల్ని చూసి దేవుడు ఆనందిస్తున్నాడని నమ్ముతున్నారా? మరి సంతోషం ఏది? సీరియస్గా ఎవరైనా మిమ్మల్ని మాటలంటే మిమ్మల్ని చూసి దేవుడు ఆనందిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు నేను ఎందుకు పట్టించుకుంటాను, నాకు దేవుడు నన్ను చూసి ఆనందిస్తున్నాడని ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా? ఇప్పటి నుంచి మనం జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుడు మనల్ని చూసి ఆనందిస్తున్నాడు. హల్లెలూయా. సంతోషిస్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రజలందరూ కూడా స్తుతిస్తారు. దేవుడు ఇగో ఈ పక్షాన నుండి దేవుడు వీళ్ళకి సహాయం చేస్తున్నాడని చూసి దేవుడు సంతోషిస్తాడు.
అందుకనే 28వ వచనం అందరం కలిసి చదువుదామా? నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సలాపములు చేయను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం పాటలు పాడుతూ ఉండాలి, పాటలు పాడుతూ ఉండాలి, దినమెల్లా పాటలు పాడుతూ ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఎందుకు అనంటే దేవుడు ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో బాధల నుంచి కొన్ని బయటకు వస్తాయి అంతే మన మీదకి. సైతానికి ఎప్పుడు మీరు కావాలంటే చూడండి, మనం యోబుతో కంపేర్ చేసుకోవడానికి కాదు నేను చెప్పేది, కానీ యోబుని ఎట్లయితే కాపాడుతున్నాడో, యోబుని ప్రేమించిన రీతిగానే మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు మనకి కంచెనించాడు, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కొన్ని విషయాలు తెలియడానికి అప్పుడప్పుడు కొన్ని అనుమతిస్తూ ఉంటాడు అంతే. ఎందుకు అనంటే ఎన్ని శ్రమల నుండి అప్పుడప్పుడు సడన్గా అలా రెప్పపాటున అలా యాక్సిడెంట్ తప్పుతూ ఉంటుంది. అంత దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ మనకు తెలియాలి కదా ఆ పరిస్థితులు, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు సైతానుడు మన మీద ప్లాన్ చేస్తున్నాడు అనేది మనకు తెలియాలి కదా. అందుకని ఆ రెప్పపాటున అలా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎన్నో మాటలు, అవమానాల నుంచి చాలామంది చాలా ఆలోచనలు ఉంటాయి, కానీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉండాలి, దినమెల్లా ఆయన నామాన్ని గనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చేయను. హల్లెలూయా, హల్లెలూయా. సో పాటలు పాడుతున్నారా ఇంట్లో? పాటలు పాడకపోతే ఇదే ప్రాబ్లం అన్నమాట. సైతానుడు అవకాశం ఉంది. పాటలు పాడుతూ అంటే ఎట్లా ఉంటుందంటే సైతాన్ గాడికి ముళ్ళ మీద కూర్చోబెట్టినట్టు ఉంటుంది, వాతలు పెడుతున్నట్టు ఉంటుంది. సో ఎప్పుడైతే వాతలు పెడతా కాలుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? మీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరా మీకు? వారిని నేను ఇక్కడ నుంచోబెట్టి పొగుడుతున్నాను అనుకోండి, మీకు ఎట్టా ఉంటుంది? అవసరమైతే నన్నైనా కొడతారు. ఎందుకు అంటే అంత చిరాగ్గా ఉంటుంది మనకి. మనం దేవుడి నామాన్ని ఎప్పుడు గణపరిచి మహింపరుస్తా అంటే సైతాన్ గాడు అక్కడ ఉండలేడు. మనకు అవకాశం ఇస్తున్నాము, అలా ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అని అంటే మనం దినమెల్లా దేవుని పాటలు పాడలేకపోతున్నాం. అందుకని ఈ సమస్యల్లో ఇరుక్కుపోతున్నాం మనం. సో జాగ్రత్తగా మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం, హృదయపూర్వకంగా అప్పగించుకుందాం. పాటలు పాడటానికి, కుటుంబ ఆరాధన చేయడానికి, వ్యక్తిగతంగా పాటలు పాడటానికి, ఆరాధన చేయడానికి, సంఘంగా చేరి ఆరాధన చేయడానికి, నియామకుడికల్లోకి వచ్చి దేవుడిని ఆరాధన చేయడానికి మనం తీర్మానం చేసుకుందాం. ఎప్పుడైతే పాటలు పాడు, వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత ఆరాధన, వ్యక్తిగత వాక్య ధ్యానం, కుటుంబ ప్రార్థన, కుటుంబ ఆరాధన, కుటుంబ వాక్య ధ్యానం, సంఘ ప్రార్థన, సంఘ ఆరాధన, సంఘ వాక్య ధ్యానం, ఇవన్నీ ఉండాలి, ఎప్పుడు మనకు ఉండాలి. సో సైతానుడు గల్బిలు చేయనివ్వకుండా, కలవర పెట్టకుండా, ఎవరెవరు చెడ్డ మాటలు ఏం పలికిన దాన్ని మీరు తీసేయండి. దినం నాడు దేవుడు మీ హృదయాన్ని స్వస్థపరుస్తున్నాడు, పునరుత్థాన శక్తితో నింపుతున్నాడు. ఆ మాటలు ఎంత మాత్రం మీ మీద ఇంకా పనిచేయలేవు. ఆ మాటల్ని యేసు క్రీస్తు నామంలో కొట్టివేస్తున్నాం. హల్లెలూయా. ఆయన రక్త ప్రోక్షణ మనకు కలిగింది. ఇలాంటి ఇంకా చెడ్డ మాటలు ఆయన మీద పలికారు, కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిపించాడు, మన బాధలన్నిటిని ఆయన భరించాడు. కాబట్టి నీ బాధ ఆయనకు సంపూర్ణంగా తెలుసు. నాతో చెప్తే నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, నా బాధ మీకు చెప్తే మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఎవరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవా, నువ్వు ఈ బాధ అంతటిని సంపూర్ణంగా భరించావు, నాకు తెలుసు, కాబట్టి నేను నీకు అప్పగించుకుంటున్నానని చెప్పగానే విడుదల కలుగుతుంది. కాబట్టి మనం అందరం పలికిన చెడ్డ మాటలన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. ఎందుకు తెలుసా? అవన్నీ పలికిందంతా సైతాన్డే. కాబట్టి వాడు గట్టిగా వాతలు పెడదాం సైతానికి. వాడి నాలుక, మన నాలుకతో స్తుతిస్తే అంటే వాడి నాలుక కత్తిరించబడుతుంది, ఇంకా మన మీద చెడ్డ మాటలు పలకకుండా. కాబట్టి అందరం లేచి హృదయపూర్వకంగా 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.